బీసీల రిజర్వేషన్ల కోసం తలపెట్టిన చలో ఇందిరా పార్క్ మహాధర్నాలో భాగంగా ఈ రోజు ఎల్బీ నగర్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కమిటీ సభ్యులు వేమలకొండ గౌడ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఇందిరా పార్క్ మహాధర్నాకు భారీ ర్యాలీతో వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. జనాభా తమాషా ప్రకారం 60% ఉన్న బీసీలు 42% చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది జగదీష్, దుస్స యాదగిరి, బత్తిని జ్ఞానేశ్వర్, దశరథ్, వాసు యాదగిరి, బొంగు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొంటున్న వివిధ జిల్లాల నుండి మండలాల నుండి మరి ఇందిరా పార్క్ అత్యధిక సంఖ్యలో చేరిలు ఇంకా చేరుతా ఉన్నారు. కాబట్టి ఈ 42% మరి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారో దాన్ని మరి ఈరోజు దాన్ని కోర్టు తిరస్కరించి మరి మళ్ళా బీసీ సమాజాన్ని అవమానపరిచింది. దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మరి బీసీలు ఇది లాస్ట్ అవకాశం వాళ్లకు బొందబెట్టే కాలం వచ్చింది. కాబట్టి ఇప్పుడు 9th షెడ్యూల్ 9వ షెడ్యూల్ చేర్చాలని కోరుతున్నాం. అది గిట్లా మాకు దానికి అడ్డంకి వస్తే మేము అందరికీ బహుజనులు అందరికీ చెప్తా ఉన్నాం. బడుగు బలైన వర్గాలకి అగ్రవర్ణాలలో ఉన్న బీదలకు కాదు, రాజకీయంగా అడ్డు వచ్చే వాళ్ళే మాకు వ్యతిరేకం. అగ్రవర్ణాలను మేమేమంటలేం. అగ్రవర్ణాలు లాస్ట్ చిన్న వాళ్ళని లేపుతుండ్రు. వాళ్ళు కూడా మా సోదరులు కలిసి తిరుగుతాం. కాబట్టి ఈ 9th షెడ్యూల్లో చేర్చాలని ఇది అత్యధిక సంఖ్యలో ఇవాళ ఎల్బీ నగర్ నుండి మహానుభావుల విగ్రహాల సాక్షిగా మేము ఈ తెలంగాణ గడ్డలో ఎల్బీ నగర్ ముఖ్య పాత్ర. ఎల్బీ నగర్ అనేది మినీ తెలంగాణ. ఏదైనా తెలంగాణ సాధించుకున్నామంటే ఎల్బీ నగర్ నుండే. మరి ఈరోజు బీసీ రాజ్యాధికారం సాధించుకోవడానికి కూడా ఎల్బీ నగర్ నుండే సాధించుకున్నారు. కాబట్టి అత్యధిక సంఖ్యలో ఇక్కడ మిత్రులందరూ ఇచ్చేశారు. వారందరూ మేము ఈరోజు బీసీ కులాల సమన్వయక ఆధ్వర్యాన ఇందిరా పార్క్ వెళ్తున్నాము. కార్ ర్యాలీగా వస్తుంది. ఇంకా కొంతమంది మిత్రులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తూ ఇది విజయవంతం చేస్తాము. అన్ని జిల్లాల నుంచి మరి మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ జై బీసీ, జై జై బీసీ. ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి మహాధర్నా కార్యక్రమానికి ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు మరియు మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, తర్వాత విశారదన్ మహారాజ్ గారు, ఈ ముగ్గురు నాయకత్వంలో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం జరగబోతుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్ పెట్టి అమలు జరపాలని, దీనికి నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నిన్న 3 గంటలకు కేబినెట్ సమావేశం చేసుకొని దాన్ని పార్టీగా దాన్ని నిర్ణయం తీసుకునేటువంటి దాన్ని మరి బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లా కాకుండా రాజ్యాంగబద్ధంగా దీన్ని గవర్నర్ చేత ఆమోదం పొందించి 9th షెడ్యూల్ పెట్టేంత వరకు బీసీ ఉద్యమం ఆగదని మా పోరాటము ఈ రోజు ఉధృతంగా మరి మీకు మా సత్తా ఏందో ఇందిరా పార్క్ ధర్నాతోటి మీకు తెలిసే విధంగా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అణగబడ్డటువంటి వర్గాలు మొత్తం కూడా ఈ రోజు హైదరాబాద్ నగరంలో మా బీసీల గొంతు వినిపించడానికి వస్తున్నటువంటి బీసీ నాయకులందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఖచ్చితంగా సాధించుకోవాలి. బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఈ సాధన కోసము ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మరి ఇప్పటికైనా బీసీ నాయకులు, బీసీ సోదరులు కన్ను తెరుచుకొని ఈ యొక్క మహాధర్నకు హాజరయ్యి యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలని, ఇప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ మరి ఉద్యమాలకు నిలయమైనటువంటి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి మహానీయుల విగ్రహం నుంచి మరి రఘురామన్న నాయకత్వంలో ఎల్బీ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహాధర్నా కార్యక్రమానికి మరి బయలుదేరుతున్నాము. మీరంతా కూడా ఈ యొక్క మహాధర్నాకు వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వేముల కొండల్ గౌడ్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కమిటీ మెంబరు. మరి మీరందరూ కూడా రావాలని కోరుకుంటాం. జై బీసీ, జై బీసీ.